దాన్ని దాటి ఇంకా ఏ ఊరికి పెద్దగా పోయింది లేదు, ఎక్స్ప్లోర్ చేసింది లేదనమాట. అండ్ ఇప్పటిదాకా నేను హైదరాబాద్కి కూడా వచ్చింది లేదు. సో ఖచ్చితంగా త్వరలో హైదరాబాద్కి అయితే రావాలి అని ఒక చిన్న ఆశ ఉంది. హాయ్, హలో, నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే సింగార్స్ హైదరాబాద్ మెమరీస్. యాక్చువల్గా హైదరాబాద్ ట్రిప్ని వేద్దాం అనుకున్నాను, బట్ ఈ జర్నీ అయిన తర్వాత నాకు ఉండే మొత్తం మెమరీసే. ఆ లైఫ్లో మర్చిపోని కొన్ని మెమరీస్ ఉంటాయి. సో వాటిలో ఒక ముఖ్యమైన మెమరీ వచ్చి ఈ హైదరాబాద్ ట్రిప్కి నేను వెళ్ళినప్పుడు నాకు కలిగిన మెమరీస్ అని చెప్తాను. మీ లైఫ్లో కూడా ఎన్నో మెమరీస్ ఉంటాయి. అలాంటివి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కింద షేర్ చేసుకోండి, నేను తెలుసుకుంటాను. అండ్ వెల్కమ్ టు సింగార్స్ హైదరాబాద్ మెమరీస్. తిరుపతి నుంచి హైదరాబాద్కి, తిరుపతి నుంచి కాచిగూడకి వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్లో అయితే నేనైతే జర్నీ చేశానమాట. సో ఈ ట్రైన్ ప్రతిరోజు తిరుపతి నుంచి చిత్తూరు నుంచి తిరుపతికి వస్తుంది, తిరుపతి నుంచి కాచిగూడకి వెళ్తుంది అనమాట. ప్రతిరోజు ఈ ట్రైన్ ఉంటుంది. ఈవినింగ్ 6:30కి అయితే ఈ ట్రైన్ అయితే వస్తుంది అనమాట. ఈ ట్రైన్ టికెట్ ఒక మనిషికి 230 రూపీస్, 230 రూపాయలు. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే ఈ హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. సో దాని తాలూకా టికెట్స్ అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీరు ఎవరైనా తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనేసి నేను చెప్పడం అనేది జరిగింది. ఎప్పటి నుంచో హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాను. సో ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకొని ఆ రోజు చేతిలో పెట్టుకున్నప్పుడు నాలో కలిగిన ఆనందం, ఎందుకు నాకు అంత ఆనందం కలిగిందనేది నాకే అసలు తెలియదు. ఎందుకంటే జనరల్గా మనం వర్క్ అనేసో, ఆఫీస్, కాలేజ్ అనేసో ఏదో సంథింగ్ తిరుగుతూ ఉంటాం, రోజు పరిగెత్తూ ఉంటాం. సో అన్నిటిని మర్చిపోయి కొన్ని ట్రిప్స్, కొన్ని ఎంజాయ్ చేసేదానికి ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది. సో నాకు ఆ రోజు అదే జరిగిందనమాట. ఆఫీస్ అయిపోయాక పర్మిషన్ వచ్చేసాను. వచ్చేసి టికెట్ తీసుకుని వెళ్ళేటప్పుడు నాకు అంత సంతోషంగా ఉన్నింది. అండ్ మేము పోయింది వచ్చి జనరల్ కంపార్ట్మెంటు. సో జనాలు అయితే ఇలా ఉన్నారనమాట. ఆ రోజు మెంట్లెక్కేసింది. అసలు ఎందుకురా అని ఒక్క క్షణం ఆలోచించినాను, ఎందుకురా అసలు వెళ్తున్నాను అనేసి. కానీ జనరల్ కంపార్ట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది అని నాకు బాగా తెలుసు. బట్ అయినా భరించి ఆ రోజు ప్రశాంతంగా వెళ్ళాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది జనాలు అంటే అసలు నిలబడేదానికి కూడా స్పేస్ లేదు. చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా జనాలు ఉన్నారు. మాతో పాటు మేము కూడా కూర్చొనే ఉన్నాం. ఫుల్ క్రౌడెడ్ ఇన్ జనరల్. సో అది కాకుండా చాలామంది గొడవలు, ఫ్యామిలీ మెంబర్స్, బ్యాగ్ తీయండి, మేము లేడీస్ కూర్చోవాలి, పిల్లకాయలు ఉన్నారు, అది ఇది అనేసి. సో చాలానే ఇబ్బంది పడాం, కానీ బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇది మిడ్ నైట్ ఒక అరౌండ్ 11:30 అనుకుంటాను. ఇది ఏ ఊరు అనేది నాకు తెలియలేదు, బట్ మేము క్రాస్ అవుతూ ఉండగా జరిగిన సంఘటన. అది మొత్తం అడవి. సో నిప్పుతో కాలుతుందన్నమాట. సో ఇది చూస్తే క్యారీ. యాక్చువల్గా ఏదైనా హోటల్స్లో తీసుకువచ్చేద్దాం అనుకున్నాను, కానీ 6:30కి ట్రైన్ అనగా ఏ హోటల్లో ఉండదు పెద్దగా. సో పోనీ ఇక్కడ ట్రైన్స్లో తెస్తా కదా ఫుడ్, అవి ఏమైనా తీసుకుని తిందామంటే అవి ఏ రేంజ్లో ఉంటాయనేది మనందరికీ తెలిసిందే. సో అలాంటప్పుడు మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అనేసి ఇంట్లో నుంచి నేను క్యారీ తెచ్చుకున్నాను అన్నమాట, నేను మా ఫ్రెండ్. సో ఇది నైట్ మిడ్ నైట్ 2 గంటలు, 2 o'clock అనమాట. కర్నూలు సిటీ రీచ్ అయినప్పుడు నేను తీసుకున్న ఫోటో. సో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కర్నూలులో ఉండేవాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఊరిని. అండ్ అక్కడ మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు. నాకైతే కర్నూలులో ఎవరు తెలీదు. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా కర్నూలులో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటా. సో ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయిన ట్రైన్ కర్నూలులో రీచ్ అయ్యేదానికి మార్నింగ్ 2 అయిపోయిందనమాట. ఆ ఒక్క రాత్రి నాకు ఒక్క కంటి నిద్ర లేదు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరు పోయామన్నమాట. సో తను నిద్ర వస్తుందని చెప్పాడు. సో నేను పనుకో అని చెప్పేసా. నేను పనుకునేస్తే ఇంకేమైనా థింగ్స్ ఏమైనా దారిపోతాయో,
ఎవరు అట్లా తీసుకోరు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు కదా. సో అందుకనేసి నేను ఏం చేశానంటే, నేను పనుకోలేదు, మా ఫ్రెండ్ మాత్రం పనుకోవచ్చు చెప్పేసి నేను మాత్రం ఫుల్ నైట్ మేల్కొనే ఉన్నాను. నాకైతే అది చాలా బాగునింది. కిటికీ పక్కన కూర్చొని దాని తర్వాత సీట్లు దొరికాయి. స్టార్టింగ్లో చూసుంటే మీకు సీట్లు దొరికి ఉండదు. ఆ కర్నూలు అవంతా దాటిన తర్వాత మాకు సీట్లు అయితే దొరికాయి అనమాట. సో అప్పుడు కిటికీ పక్కన కూర్చునేసాను. సో ఆ నైట్ నుంచి మార్నింగ్ దాకా కిటికీ పక్కన కూర్చొని అది రోడ్డు, విలేజెస్, ఊడ్స్, స్టేషన్స్ అవన్నీ చూస్తూ రావడం ఒక సూపర్ అయిన ఒక ఫీలింగ్ అబ్బా. అదైతే మాటల్లో చెప్పలేను అనమాట. ఇది హైదరాబాద్లో ఎంటర్ అయిన తర్వాత తీసిన మార్నింగ్ ఫుటేజ్. అది చాలా సూపర్గా ఉండింది. ఏంటంటే చెప్పాను కదా, నేను నైట్ అంతా మేల్కొనే ఉన్నాను. అదంతా చూసి వచ్చి ఆ సన్ రైజ్ అనేది ఉంటుంది కదా, సో బ్లాక్ నుంచి లైట్ బ్లూగా అట్లే స్కై టర్న్ అవుతూ ఉంటుంది. లైట్గా వెలుతురు వచ్చే కొద్దీ ఆ ఫీలింగ్ అనేది బాగుంది. పైగా కిటికీ పక్కన కూర్చోన్నాం కదా, భలే గాలి చల్లగా ఉన్నింది అనమాట. సూపర్ ఫీలింగ్ నాకైతే అది. సో ఇదే కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్. సో ఇక్కడ చూస్తే చాలామంది దిగేశారు, లెఫ్ట్లో ఉంచున్నారా. సో అదే మేము వచ్చిన ట్రైన్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో నేను మా ఫ్రెండ్ దిగేసి నడుచుకొని వెళ్తూ ఉన్నాం. సో ఇది చూస్తే యాక్చువల్గా మేము కాచిగూడ నుంచి నడుచుకో వచ్చేసినాం. ఎక్కడికంటే నారాయణగూడ మెట్రో స్టేషన్. సో కాచిగూడ నుంచి నారాయణగూడ మెట్రో స్టేషన్ వచ్చి అరౌండ్ 1.6 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అనుకుంటాను. సో నడుచుకుని వచ్చేసాం. ఎందుకంటే మాకు మెట్రోస్ అనేది కొంచెం ఇష్టం, ముఖ్యంగా నాకు ఇష్టం మెట్రోస్ ట్రావెల్ చేయడం అనేది. అండ్ మేము చేరుకోవాల్సిన డెస్టినేషన్ కూడా మెట్రో కనెక్షన్కి దగ్గర అనమాట, ఈజీగా ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానంటే దీని తర్వాత కాచిగూడ నుంచి నారాయణగూడ మెట్రోకి నడుచుకోవచ్చు అనమాట, నేను మా ఫ్రెండు. సో ఇప్పుడు నారాయణగూడ నుంచి గాంధీ భవన్ అనే ఒక మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా గాంధీ భవన్ అనే మెట్రో స్టేషన్ దేని దగ్గరికి వస్తుందంటే నంపల్లి అనే ఏరియాకి దగ్గర అనమాట. సో అక్కడ మీరు ఏం చేసేయడానికి వెళ్తున్నారా అంటే, అక్కడ ఫేమస్ అయిన ఒక టిఫిన్ షాప్ ఉందన్నమాట. ఇదే రామ్కి బండి దోశ షాపు. ఇక్కడైతే దోశలు భలే సూపర్గా ఉంటాయి అని చాలా రీల్స్ విన్నాను ఇన్స్టాగ్రామ్స్లో. సో దాన్ని ట్రై చేద్దామని ఇప్పుడు వచ్చిందనమాట. ఇక్కడ మేము వచ్చి పన్నీర్ దోశ అండ్ చీజ్ దోశ ఆర్డర్ చేసాం అనమాట. 2 ఆర్డర్ చేసాం, 1/2 చేసుకుని తిన్నాం. టేస్ట్ పరంగా అయితే చాలా చాలా సూపర్గా ఉండింది. ఇది నార్మల్ దోశ టైప్ కాదు, కొంచెం క్రిస్పీగా సూపర్గా ఉండేది అనమాట. అది వాళ్ళు ఏం పిండి వాడుతున్నారు అనేది తెలియదు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది దీని గురించి బాగానే. ఎంతమంది ఇక్కడ టిఫిన్ ట్రై చేశారు, ముఖ్యంగా దోశ అని చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది అని చెప్పండి. నాకైతే సూపర్గా ఉండేదన్నమాట. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. మొత్తం మా బిల్ వచ్చి 2 దోశ ఆర్డర్ చేసినాం కదా, మొత్తం కలిపి 220 అయింది. 110 రూపీస్ ఒక దోశ అనేసి. సో మేము ఎప్పుడు అంత కాస్ట్లీగా ఒక దోశ తిని లేదు, 110 రూపీస్కి ఒక దోశ ఆర్డర్ చేసి తిని లేదు, ఫస్ట్ టైం అనమాట. సో మాకైతే రేట్ పరంగా కొంచెం ఎక్కువ అనిపించిన, బట్ టేస్ట్ పరంగా సూపర్గా అయితే ఉండింది. కానీ ఎప్పుడో ఒకసారే కదా తినేది, సో అందువల్ల నాకైతే ఓకే, ఈ ప్రైస్కి సూపర్గా ఉండింది. తినాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా హైదరాబాద్ పోతే తినండి అనమాట. టిఫిన్ తర్వాత జ్యూస్ తాగితే బాగుంటుంది అనిపించి పల్పేయాని తాగాను అనమాట. పల్పేయాని తాగేసి నేరుగా లింగయ్య టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. ఇక్కడ టిఫిన్ ట్రై చేద్దాం అనేసి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ఒక టిఫిన్ సెంటర్ అని చెప్తాను ఇక్కడ, ఈ లింగయ్య టిఫిన్ సెంటర్. ఇక్కడైతే మేము వడ అండ్ ఇడ్లీ ట్రై చేసాం, అక్కడ అవి మాత్రమే ఉంటాయంట. సో వడ చట్నీ అండ్ ఇడ్లీ చట్నీ నాకైతే 2 సూపర్గా ఉండింది. ముఖ్యంగా ఇడ్లీ కన్నా వడ చట్నీ సూపర్గా ఉండింది అనమాట. సో అక్కడ తినేసి నేరుగా బస్సు ఎక్కేసాం, లోకల్ బస్సు. సో అక్కడి నుంచి లోకల్ బస్సు అయితే ఎక్కేసాం అనమాట, గోల్కొండకి వెళ్దాం అనేసి. యాక్చువల్గా గోల్కొండకి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట అక్కడి నుంచి. సో మేమే చాలా స్ట్రగుల్స్ పడి బస్సెస్ మారి మెట్రోస్ అంతా ఎక్కి దాని తర్వాతనే మేము వచ్చి గోల్కొండకి రీచ్ అయ్యాము. సో మేము గోల్కొండకి రీచ్ అయ్యే టైం వచ్చి మధ్యాహ్నం 2 గంటలు. 2 గంటలకి గోల్కొండకి పోయాను అనమాట. సో దాని విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఇది గోల్కొండ సరౌండింగ్. సో ఇదైతే గోల్కొండ కోట ముందు ఎంట్రన్స్ అనమాట. సో
ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మేము ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే మాకు ఉండే టైం అలాంటిది. సో ఎక్కువగా వేస్ట్ చేయకుండా త్వరగా ఇది చూసుకొచ్చేద్దామనేసి మేము లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. లోపలికి వెళ్తే టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా. టికెట్ లేనిదే ఎంట్రీ చేయరు. సో టికెట్ తీసిన తర్వాత మీకు లోపల వచ్చినాక మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. సో మేము నడుచుకుంటూ వెళ్ళాం, మొత్తం చూసాం, కింద నుంచి పై దాకా మొత్తం చూసుకుని కింద దిగాం అనమాట. సో ఇది చూసి పైనుంచి ఎక్కితే మీకు మొత్తం కనపడే ఆ యొక్క విజువల్స్. సో ఇది వచ్చి గోల్కొండ లోపల ఉన్న ఒక జైల్ ప్రిజన్, అప్పట్లో ఉన్న ఒక ప్రిజన్ అనమాట. సో అప్పట్లో ఇలా ఉండేది అనేసి అక్కడ రాసి పెట్టున్నారు బోర్డులో. సో నాకు ఇది చూస్తే నాకు ఒకే ఒక సినిమా గుర్తుకొచ్చింది, అదే RRR. రామ్ చరణ్ని జైల్లో వేస్తారు కదా, సో అలాంటిదే ఇది అనుకుంటున్నాను. మేబీ అలా అనిపించింది నాకైతే. సో ఇది చూస్తే హైదరాబాద్ సిటీ యొక్క వ్యూ గోల్కొండ నుంచి పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. సూపర్ ఉండింది అసలు, రియల్గా నిలబడుకొని చూస్తే. దానికన్నా ముఖ్యం ఎండ వాసిపోయింది, తిక్కరైపోయింది అసలు ఎండకి. అంత ఎండ భయంకరంగా 2:30కి అది. సో కింద దిగడమే మేము లెమన్ సోడా తాగినాం అనమాట. సో దాని తర్వాత నేరుగా హోటల్ శతాబ్దికి వెళ్ళాం. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట 4కి. అప్పటికే భయంకరమైన జనము. ఒక 10 minutes పట్టింది మాకు సీట్ దొరికేదానికి. సో ఫైనలీ సీట్ దొరికాక ఫస్ట్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది, వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ నాకైతే. నేను తినిన మటన్ బిర్యానీలో అంత సూపర్గా ఉన్నింది టేస్టు. ఆ హైప్కి ఆ ప్రైస్కి సూపర్ వర్త్ అని చెప్తాను. మస్ట్ ట్రై ఇన్ హైదరాబాద్. ఎవరైతే వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా వాళ్ళు ఇస్తే ఆ సేర్వా, దాన్ని కీరా కట్ట అంటారంట. సో దానికోసం తాగండి, సూపర్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత మటన్ బిర్యానీ ఫస్ట్ తిన్నాము. మటన్ బిర్యానీ తర్వాత మళ్ళీ మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. సో మటన్ తినేసి చికెన్ తినకుండా ఉంటే అది పాపం అనమాట. సో అందుకే ఫస్ట్ మేము తినండి మటన్ తిన్నాం వేడివేడిగా. దాని తిన్న తర్వాత మళ్ళీ చికెన్ ఆర్డర్ చేసుకుని చికెన్ బిర్యానీ తిన్నాం. ఇది కూడా సూపర్గా టేస్ట్గా అదిరిపోయింది. ఫస్ట్ మేము హైదరాబాద్లో దిగిన తర్వాత తిన్న బిర్యానీస్లోనే ఫస్ట్ బిర్యానీ వచ్చి హోటల్ శతాబ్దిలో. ఇది లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్ చార్మినార్ దగ్గర. సో ఇక్కడ నుంచి చార్మినార్ దగ్గర అనమాట. సో మేము తినేసి నేరుగా చార్మినార్కి వెళ్ళిపోయినాం. చార్మినార్ వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ అని చెప్తాను. మేము హోటల్ శతాబ్దిలో తినేసి హోటల్లో చెక్-ఇన్ అయ్యేసి బట్టలు మిగతా థింగ్స్ అన్ని పెట్టేసి ఈవినింగ్ ఒక 5కి అలా వెళ్ళామన్నమాట చార్మినార్కి. మీరు చార్మినార్కి విజిట్ చేస్తున్నారు అంటే మాలాగా లేట్ కాకుండా కొంచెం భిన్న వెళ్ళిపోండి. ఎందుకంటే చార్మినార్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట, దానికి టికెట్ తీసుకోవాలి. మీరు ఈవినింగ్ 5:30 లోపల వెళ్తే వాడు అలౌ చేస్తారు. అండ్ ముఖ్యంగా మీరు మెజారిటీగా హైదరాబాద్లో తిరిగేటప్పుడు క్యాష్ అనేది పెట్టుకోండి అనమాట. ఎందుకంటే పర్టికులర్లీ చార్మినార్ వెళ్ళేటప్పుడు వాళ్ళు యూపీఐ యాక్సెప్ట్ చేయటం లేదు. ఒకటి యూపీఐ అంటేనే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అని ఒకే మాట చెప్తున్నారు. అది ఎందుకు అని నాకు తెలియదు. సో మేము క్యాష్ ఎత్తుకొని పోయినాం కాబట్టి క్యాష్ అయితే తీసుకున్నారు, టికెట్ అయితే ఇచ్చారు. ఆ లోపల అయితే మేము వెళ్ళామన్నమాట. కొంచెం ఎలా చెప్పేది, సూపర్గా ఉంటుంది. అంటే రౌండ్గా ఉంటుంది అనమాట మెట్లు. ఆ రౌండ్గా ఎక్కి ఇక్కడ అయితే మీకు ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ వెనకాల మేము నిలబడుకొని ఆ ఎంటైర్ వ్యూ చూడొచ్చు. అంటే చార్మినార్ 4 పక్కల ఎలా ఉంటుందని చూడొచ్చు. సో అదే చార్మినార్ లోపల వీళ్ళు పంపిస్తారు. చార్మినార్ ఎక్కి చూసేటప్పుడు నాకు గుర్తుకొచ్చిన ఒకటి, అది ఏంద్రా అంటే ఒక్కడు సినిమా. వి నో ఆల్ ద థింగ్స్ అబౌట్ ఒక్కడు. ముఖ్యంగా చార్మినార్ అంటేనే చాలామంది గుర్తుకొచ్చేది ఒక్కడు సినిమాలో మహేష్ బాబుయే. ఆ సీన్ తెలుసు కదా. సో మహేష్ బాబు భూమికానికి తీసుకెళ్ళి చార్మినార్ నిలబెట్టి చూపించేది అవంతా. సో నేను మా ఫ్రెండ్తో పోయాను. ఎద్దవతో అసలు చెప్పాలంటే. సో నాకు అనిపించినదే ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్ నేను యాక్చువల్గా. సో మహేష్ బాబు చార్మినార్ ఎక్కేటప్పుడు భూమికని తీసుకొని పోతాడు, కానీ నేను ఫస్ట్ చార్మినార్ ఎక్కేటప్పుడు ఈ ఎదవని తీసుకెళ్తున్నానే అని నా లోపల మనసులో అనిపించింది. వైఫ్ ఉంటే వైఫ్ని తొడుకోపోయి ఉంటా, బట్ వైఫ్ లేదు కాబట్టి ఇక ఫ్రెండ్ వచ్చినాడు, ఫ్రెండ్తో తొడుకోపోయినా. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వైఫ్ వచ్చిన పక్షంలో హైదరాబాద్ తీసుకువస్తాను. హైదరాబాద్ తీసుకెళ్తే చార్మినార్ తీసుకెళ్తాను. అప్పుడు కావాలంటే కొంచెం సంతోషపడతాం. ఇప్పుడైతే చార్మినార్ చూసినా అది వరకు ఓకే, కానీ బట్ మా ఫ్రెండ్తో తిరిగిందే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇట్స్ ఓకే, వాడికి అదే ఫీలింగే. వాడు మాత్రం ఫ్రెండ్తో వచ్చినా సంతోషపడ్డు.
వాడికి నేనైతే ఫీల్ అవుతున్నానో వాడు అదే ఫీల్ అవుతాడు. ఈ వీడియో చూసి మీరు చెప్పండి, మీరు ఇంతవరకు చార్మినార్ విజిట్ అయ్యారా? అట్లా విజిట్ అయ్యి ఉంటే ఎవరితో పోయారు? అంటే ఫ్రెండ్తోనా, వైఫ్తోనా, లవర్తోనా, లేదా ఒంటరిగా పోయారా? ఎలా పోయారు? ఫ్యామిలీతో పోయారా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చార్మినార్ చూడకుండా ఉండేవాళ్ళు మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే మాత్రం మస్ట్ విజిట్ అయిన ప్లేస్ ఈ చార్మినార్. ఒక్కసారైనా జీవితంలో పోయి చూడండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా చార్మినార్ చూసిన తర్వాత అక్కడ ఒక షాప్ ఉంటుంది, ప్రజెంట్ అయితే ఆ షాప్ నేమ్ గుర్తులేదు. అక్కడ చాయ్ తాగండి గాయస్, సూపర్గా ఉంటుంది. నేను ఎక్కువ టీ లవర్ కాదు, నాకు కాఫీ అంటే ఇష్టం, బ్లాక్ కాఫీ అంటే. బట్ అలాంటి నాకు ఆ రోజు టీ తాగినప్పుడు అంత సూపర్గా అనిపించింది. అది ఎందుకో తెలియదు, బట్ అంత సూపర్గా, అంత క్వాలిటీగా భయంకరంగా ఉంది ఆ టీ. ఆ షాప్ చాలా ఫేమస్ అబ్బా, కానీ టక్కుని పేరు గుర్తుకు రావడం లేదు. కానీ అక్కడ మాత్రం మీకు క్యాష్ తీసుకొని పోండి, యూపీఐ యాక్సెప్ట్ చేయటం లేదు. మేము అట్లాగే తిరుగుకుంటాం అనమాట ఒక 5 నిమిషాలు. చార్మినార్కి వెళ్తే ఖచ్చితంగా మాత్రం చార్మినార్ పైకి చూడండి, అవంతా తిరగండి. అండ్ అక్కడ ఒక షాప్ ఉంటుంది, ఫేమస్ షాపు, పేరు తెలియదు, కానీ అక్కడ చాయ్ తాగండి. నేను కింద కామెంట్ సెక్షన్లోనో లేకపోతే డిస్క్రిప్షన్లో ఆ నేమ్ మెన్షన్ చేస్తానులే. దాని తర్వాత చార్మినార్ ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అంటే చిన్న చిన్న అంగిళ్ళు అనమాట, అక్కడ మాత్రం షాపింగ్ మర్చిపోవద్దండి. చూసిన మాకే యూనో నేను ఒక అబ్బాయి కదా, సో అక్కడ లేడీస్కి సంబంధించిన ఎక్కువగా ఉంటాయి. జుమ్కాస్, రింగ్స్, నడులు వేసుకునే చైన్లు, అలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో నాకే చాలా చాలా విషయాలు పర్చేస్ చేయాలి అనిపించింది, కానీ ఎవరి కోసం పర్చేస్ చేయాలా అనేది నాకు తెలియదు. యూనో లవర్ ఉంటే వాళ్ళ కోసం తీసుకోవచ్చు, లేక వైఫ్ ఉంటే వాళ్ళ కోసం తీసుకోవచ్చు. నాకు లవరు లేదు, వైఫ్ లేదు. కానీ చార్మినార్కి వచ్చి ఏమీ తీసుకోకుండా పోతే అది పాపం. సో అందుకే ఒక్కటే ఒక పీస్ మాత్రం తీసుకున్నాను. అది ఏందనేది కొంచెం పర్సనల్ వదిలేసండి. సో మీరు ఎవరైనా హైదరాబాద్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా అక్కడ ఉన్న షాప్స్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాటిలో పర్చేస్ చేయండి, బాగుంటుంది ఆ ఫీలింగ్. ఇప్పటిదాకా హైదరాబాద్లో చార్మినార్కి పోయిన వాళ్ళు మీరు ఏవైనా గిఫ్ట్ తీసుకొని అవి ఏమైనా తీసుకొని ఎవరికైనా ఇచ్చారా లేదా అనేసి కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. అండ్ ఇక్కడ ప్రతి షాపు ఒక్కొక్క రకంగా ఉంటుంది, చాలా జనాలు ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిల్లకాయలు తీసుకునేప్పుడు జాగ్రత్త తీసుకుని పోండి అంతే. సో ఇది చూస్తే నెక్స్ట్ నైట్ అంటే చార్మినార్ నైట్ అంతా ఆడే తిరుగుకుంటా ఉన్నాం అనమాట, నేను మా ఫ్రెండు. ఇది నైట్ వ్యూ అనమాట. చార్మినార్ ఒక 7 అలా ఉంటుందన్నమాట. అది అప్పుడు తీసిన ఫోటో అయితే ఇది సూపర్గా ఉండింది అసలు ఆ నైట్లో. ఇంకొంచెం నైట్ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అక్కడ అనుకున్నాము, కానీ నైట్ అంతా అసలు నిద్ర లేకుండా మేల్కొనింది, కొంచెం చాలా తలకాయ నొప్పిగా ఉండింది. సో పనుకుంటే కానీ సెట్ అవ్వదనేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరు రూమ్కి అయితే వెళ్ళిపోయాం, రెస్ట్ తీసుకుందాం అనేసి. సెకండ్ డే మార్నింగ్ లేచి స్నానం అంతా చేసి చార్మినార్ దగ్గరలో ఉన్న హోటల్ నయాబ్కి అయితే వచ్చాను అనమాట, నేను మా ఫ్రెండ్. ఇక్కడ టిఫిన్ ట్రై చేద్దాం అనేసి. ముఖ్యంగా ఇక్కడ పాయా చాలా ఫేమస్ అనేసి విన్నాం, చాలానే చూసామంట రీల్స్. సో అది ఎలా ఉంది అనేసి చూద్దాం అనేసి నేనైతే వచ్చాను. ఇక్కడైతే మీకు దాని యొక్క మెనూ డీటెయిల్స్ అయితే వేస్తాను చూడండి. ప్రైసెస్ నాకైతే ఓకే అనిపించింది, కానీ టేస్ట్ పరంగా వస్తే సూపర్గా ఉంది. ఇక్కడ మేము వచ్చి 2 రోటీ, దాని తర్వాత మలాయ్ పాయా అండ్ చికెన్ ఏదో గ్రేవీ టైప్లో ఆర్డర్ చేశాను మా ఫ్రెండు. టేస్ట్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా సూపర్గా ఉంది. కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువేమో అని అనిపించింది అనమాట. ఇవి నాకొక్కటే అనిపించిందా లేక అందరికీ ఎలా అనిపిస్తుందని తెలియదు, బట్ ఎప్పుడో ఒకసారే కదా, సో ఖర్చు పెట్టడంలో తప్పేం కాదనిపించి నేను మా ఫ్రెండు ఎరగదీసాం అనమాట. టిఫిను సూపర్గా ఉంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా మలాయ్ పాయా బాగుంది, దాని తర్వాత చికెన్ ఐటమ్ అది కూడా చాలా సూపర్గా ఉంది. సో టిఫిన్ తినేసి అట్లాగే టీ కూడా తాగాం, చాలా సూపర్గా ఉంది అనమాట. టీ తాగేసి నేను మా ఫ్రెండ్ వచ్చిన చోటే మల్లికార్జున థియేటర్. ఇది హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చి కుక్కట్పల్లి లొకేట్ అయింది. ముఖ్యంగా JNUT మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉందన్నమాట. మేము మెట్రోలో వచ్చాము. ఈ థియేటర్కి మేము ఎందుకు వచ్చామంటే రేసుగుర్రం సినిమా రిలీజ్ అయింది కదా, సో ఆ సినిమా చూద్దామనేసి నేను మా ఫ్రెండ్ ఈ థియేటర్కి అయితే వచ్చాను అనమాట.
రేసుగుర్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఫిలిం అని చెప్తాను. April 8th అప్పుడే వచ్చి ఈ సినిమాని చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు April 8th వచ్చి అల్లు అర్జున్ ఉన్న బర్త్డే. సో కుదరలేదు, అందుకే 9th వచ్చామన్నమాట. థియేటర్ అయితే సూపర్ ఉన్నింది. నాకు ఫస్ట్ హైదరాబాద్లో నేను చూసిన మొట్టమొదటి సినిమా థియేటర్ ఇదే. నాకైతే సూపర్గా ఉన్నిందనమాట. ఈ మల్లికార్జున్ 70mm వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్. సూపర్గా ఉన్నింది. క్రౌడ్ అయితే నేను పోయినప్పుడు ఫుల్ అరుపులతో భలే సూపర్గా ఎంజాయ్ చేశాను మొత్తానికి అయితే ఈ సినిమా. నేను ఆ రోజు చాలామంది సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ డైలాగ్స్ రిపీట్స్ చెప్తూ అరుస్తూ ఆ ఫీలింగే సూపర్గా ఉన్నింది అసలు. సో సినిమా చేసి దాని తర్వాత నేరుగా ఎక్కడికి పోయామంటే ఆర్టీసీ క్రాస్ రోడ్, అక్కడ లొకేట్ అయిన బావర్చి బిర్యానీ తినడానికి వెళ్ళామన్నమాట. సో చాలామంది చాలా మాట్లాడేశారు దీని గురించి. సో నేను ఒకసారి చెప్పుకుంటాను. ఈ బావర్చిలో మేము ట్రై చేసిన బిర్యానీ ఏమంటే మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ రెండు ట్రై చేసినాం. నా టైం బాగలేక ఏమో మటన్ బిర్యానీ ఫుటేజ్ అయితే డిలీట్ అయిపోయింది. సో చికెన్ బిర్యానీ ఫుటేజ్ ఇది. సో ఇక్కడ కూడా ప్రైసెస్ సూపర్గా ఉన్నింది. అంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువే ప్రైసెస్, అండ్ టేస్ట్ పరంగా చూస్తే రెండు సూపర్ నెక్స్ట్ లెవెల్. నచ్చింది నాకైతే మొత్తంగా. సో హోటల్లో బిర్యానీ తినేసి హోటల్ చెక్అవుట్ అయిపోయేసి మళ్ళీ నేరుగా కాచిగూడకు వచ్చామన్నమాట ట్రైన్ ఎక్కడానికి తిరుపతికి. సో ఇదే హైదరాబాద్ మెమొరీస్, సింగార్స్ హైదరాబాద్ మెమొరీస్ అని చెప్తాను. నా జీవితంలోనే మర్చిపోని సంఘటనలు ఆ 2 రోజులు 8th and 9th 2 రోజులు నేను హైదరాబాద్లో ఉన్నాను అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీస్ నా లైఫ్తో చెప్తాను. సందుకు తిరిగాము, అంటే చార్మినార్లో ఉండే సందు తిరిగినాము. అక్కడ అన్ని హోటల్ ట్రై చేయలేదు, కానీ ట్రై చేసినంత వరకు సూపర్గా ఫుడ్ తిన్నాము, చాలా ఎంజాయ్ చేసాము. ఆ హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో, ఆ ఒరిజినల్ అథెంటిక్ ఫ్లేవర్ హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో నా జీవితంలోనే అప్పుడే మొట్టమొదటిసారిగా ట్రై చేశాను. నా లైఫ్లోనే ఇంకోసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే హైదరాబాద్కి వస్తా. ఇప్పటిదాకా ట్రై చేయని చాలా విషయాలు మళ్ళీ ట్రై చేస్తాను ఖచ్చితంగా, అదైతే షూర్. ఎప్పటించో అనుకున్న ఒక విషయం, ఎట్లయినా హైదరాబాద్కి ఒక్కసారినా వెళ్ళాలి, తిరగాలి అనేసి. బట్ ఎప్పటించో అనుకున్న విషయం ఇది ఈసారి తిరిగింది, కానీ 100% అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాలంటే అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది అనేసి చెప్తారు కదా, అలాగా. సో ఇంకా అవ్వలేదు, ఇంకా చాలాసార్లు వస్తా ఖచ్చితంగా. మేబీ ఎన్నో విషయాలు ఉన్నాయి హైదరాబాద్లో చూసానికి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొన్నే చూసినాను. ఆ కొన్ని విషయాలు చూసిందే నాకు అంత సూపర్గా ఉన్నింది. ముఖ్యంగా అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న మా కోటకి వెళ్ళాల్సింది జస్ట్ మిస్ అయిపోయింది. వస్తా, మా కోటకు వస్తా, మా దేవుడిని చూస్తా, అదైతే ఖచ్చితంగా జరిగే తీరుతుంది, జరగకుండా పోదు. నేను అనుకునేది అదే, ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే కోటలో బాబు సినిమా చూడాలనేసి, కానీ కుదరలా. ఈసారికి ఆర్టీసీ క్రాస్ రోడ్లో వచ్చినా కానీ బిర్యానీ మాత్రం తినేసి వెళ్ళినాను. కానీ ఈసారి హైదరాబాద్కి వస్తే మేబీ ఆ టైంలో మా బాబు సినిమా ఆడితే తప్ప ఆ కోటకి నేను రాను. మేబీ ఈసారి వస్తే మాత్రం బాబు సినిమా ఆడేటప్పుడే హైదరాబాద్కి రావాలనుకుంటున్నాను. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తానో హైదరాబాద్కి తెలియదు. బట్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా విషయాలు చూడాలి, మళ్ళీ ఎంజాయ్ చేయాలి అని బాగా ఫిక్స్ అయినాను. సో ఇంతే, ఇంకేం లేదు. సో మీరెంతమంది హైదరాబాద్కి ఇప్పటిదాకా వెళ్ళారు, హైదరాబాద్లో మీరు ఏ విషయాలు చూస్తారు, ఎంజాయ్ చేశారు అని చెప్పండి. అండ్ హైదరాబాద్లో ఉంటే ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు హైదరాబాద్ ఇష్టమా? ఇష్టం లేకుండా ఉండదు, బట్ మీకు ఇంకా నేను వస్తే ఇంకా ఏమైనా చూడొచ్చా, ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చూసి ఎంజాయ్ చేయొచ్చా, లేదా మీ యొక్క ఫీలింగ్స్ హైదరాబాద్లో ఉండేది మొత్తం కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ.